దాచేస్తే దాగదు అంటారు. అలాగే నిప్పును కూడా చేత్తో పట్టుకుంటే అది ఖచ్చితంగా మనల్ని దహించేస్తుంది. ఇప్పుడు అలాంటి దాచిన నిజమే నెమ్మదిగా ఎప్పటికైనా సరే నిజం బయటపడుతుంది, నిజమే గెలుస్తుంది అని అంటారు. కాబట్టి నిజం బయటపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా అసలు దహించుకుపోయింది, అరాచకం రాజ్యం వెళ్తోంది అని గత 4.5 సంవత్సరాల పైచిలకు ప్రతిపక్షాలు కానీ, విపక్షాలు కానీ, ప్రజలు కానీ, అనేక వర్గాలు కానీ గగ్గోలు పెడుతున్నారు, నెత్తి నోరు బాదుకుంటున్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా, అది కూడా జగన్ పాలనలో అని చాలా మంది అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నా, సరేలే ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా అధికార పార్టీని విమర్శిస్తాయి కదా అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే నిజంగా వాళ్ళు చెప్పిందే నిజం అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఓటర్ల జాబితాకి సంబంధించి జరుగుతున్న అవకతవకలపై చాలా గట్టిగా పోరాడుతున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అసలు పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాకి సంబంధించి అవకతవకలపై ఎలా ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగాలు అవుతున్నాయి, ఫేక్ నెంబర్లు, డూప్లికేట్ చేయడాలు, మార్ఫింగ్లు, పూర్తి స్థాయిలో జనం సైన్యంగా చెప్తున్నటువంటి వాలంటీర్ల వ్యవహారం, సచివాలయ సిబ్బంది అక్రమాలు, ఇలా ఒక్కొక్కటిగా అనేక విషయాలు అనేక జిల్లాల్లో ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తున్నారు. అయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పోరాటం గట్టిగానే ఫలించింది. దాదాపుగా వాళ్ళు చెప్తున్నవి నిజమేనంటూ ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏదైతే ప్రధానంగా కలెక్టర్ పైనే వాళ్ళు వేటు వేశారు. సత్యసాయి జిల్లాలోని కలెక్టర్ గిరీషాపై సిఈసి చర్యలకు తీసుకుంది, సస్పెండ్ చేసింది, వేటు వేసింది. ఎందుకు? 2 సంవత్సరాల క్రితం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అక్రమాలపై ఆయన అప్పుడు మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించి ఏ విధంగా సహకరించారు, ఆయన లాగిన్ క్రెడెన్షియల్స్ కి సంబంధించిన వ్యవహారం ఎవరికి ఇచ్చారు, దాని ద్వారా 30,000 ఓటర్లకు జాబితాకు సంబంధించిన ఎపిక్ కార్డులు డూప్లికేట్ అయ్యాయి, మార్ఫింగ్ అయ్యాయి అన్నది నిజమని తేలడంతో ఆయన సస్పెండ్ చేశారు. దీంతో ఆ రోజు జనం నెత్తి నోరు బాదుకుంటున్న విషయం మరొక్కసారి నిజమని ప్రూవ్ అయింది. ఆ రోజు అభ్యర్థులు కానీ, పార్టీలు కానీ అందరూ కూడా ఇలా జరుగుతుంది, బస్సుల్లోంచి జనం వచ్చి ఇలా వేస్తున్నారు. ఆంధ్రజ్యోతి కూడా అనేక కథనాలు ప్రచురించింది, ఆ రోజు ప్రత్యేకమైన లైవ్లు చూపించింది. అలాగే ఈ మధ్య కాలంలో కూడా అధికారులని మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఉన్నాయా అంటే ఐ డోంట్ నో అని అధికారులు చెప్పిన సమాధానానికి సంబంధించిన ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించింది. ఒకసారి మనం వెళదాము వెనక్కి. ఆ రోజు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అనేది. ప్లీజ్ ప్లే ద బైట్. ఏ ఊరు నుంచి వచ్చారు? చౌడేపల్లి నుండి. చౌడేపల్లి ఎందుకు వచ్చారు? మేము టూర్ పోయేదానికి వచ్చినాం. ఏ టూర్? ఏ ఊరు? కాళహస్తి. కాళహస్తికి చౌడేపల్లి నుంచి బస్సులో పోవాలన్నా? మామూలు బస్సులు ఉన్నాయి కదా, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా. ఏమో తెలియదు సార్, వాళ్ళు మాట్లాడినారు, టూర్ అన్నారు, వచ్చినాం అంతే సార్. అమ్మా మీరు చెప్పండి. మేము అంతే. అందరూ కాళహస్తికి పోవాలనుకుని వచ్చినారా? టూర్ పోయాక వచ్చినాం సార్. ఏ ఊరు? కాళహస్తి. ఉట్టి కాళహస్తినమ్మా? ఉట్టి కాళహస్తి మాత్రమే. మీరేమైనా డబ్బు కట్టినారు? టూర్ అంటే మామూలు డబ్బు కట్టాలి కదా. ఫ్రీ టూరా? ఫ్రీగా దర్శనం. ఓకే అమ్మా, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? మేము పక్క పల్లి సార్, నంజంపేట. మీరు టూరేనా వచ్చి? అవును సార్, టూర్ వచ్చి. ఎప్పుడైనా కాళహస్తి చూసినారు మీరు? లేదు సార్. చూడలేదు. ఇప్పుడు దీనికి డబ్బులు ఏమైనా కట్టారమ్మా? లేదు సార్, ఫ్రీ అని చెప్పి. కాళహస్తి చౌడేపల్లి నుంచి కాళహస్తి పక్కనే ఉండేది. టూర్ అని చెప్తే 10 పుణ్యక్షేత్రాలు చూస్తారు. ఈ జిల్లాలో నుంచి ఈ జిల్లాలోకే టూర్ పేరుతో తిరుపతికి వచ్చి దొంగోట్లు వేసేందుకు ప్రయత్నం చేసే పరిస్థితి. అక్కడ కొంతమంది పాస్పోర్ట్ తీసుకోవడానికి వచ్చామని చెప్పి వందలాది మంది పాస్పోర్ట్కి వచ్చినట్టు చెప్పారు. మీరు ఏ ఊరు నుంచి? రైట్, చూశారు కదా, బస్సుల్లో భారీగా జనాన్ని తరలించి ఏ స్థాయిలో అక్రమాలకి పాల్పడ్డారు, దొంగ ఓట్లు వేశారు అన్నది ఆ రోజు ప్రత్యక్షంగా ఆంధ్రజ్యోతి ప్రజల ముందు కళ్ల ముందు ఉంచింది. దాన్ని ఇప్పుడు నిజం చేస్తూ 30,000 ఎపిక్ కార్డులు డూప్లికేట్ అయ్యాయి, దానికి అధికారులే స్వయంగా సహకరించారని ఆ రోజు మున్సిపల్ కమిషనర్, ప్రస్తుతం సత్యసాయి జిల్లా కలెక్టర్ గా ఉన్న గిరీష్ అని కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అంటే ఒక్కసారిగా అధికారులందరూ కూడా పచ్చివెలకాయ పడ్డట్టు అయింది. మరి ఇక మన పరిస్థితి ఏంటి? ఒక్క జిల్లా పరిస్థితే ప్రూవ్ అయిపోయింది, మిగిలిన 26 జిల్లాల్లో పరిస్థితిలో ఉన్న అధికారుల్లో ఇక మన పరిస్థితి ఏమిటి? శంకరగిరి మాన్యాలేనా అన్న ఒక టెన్షన్ కూడా వాళ్లలో పట్టుకుంది. మరైతే సూత్రధారులను వదిలేసి పాత్రధారుల్ని పై చర్యలు తీసుకోవడం పైన కూడా ఒక చర్చ జరుగుతోంది. మరి ఈ చర్యల ద్వారా మరి మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి? తీగలాగితే డొంక కదిలినట్టు మిగిలిన అందరూ కూడా బయటపడతారా?
మరి ఎలాగైనా గెలవాలి, వై నాట్ 175 అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి అంశానికి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటున్నటువంటి చర్యలతో చెక్ పడుతుందా? మరి ఐఆర్ఎస్ అనంటే అయ్యో హుష్ అయ్యే పరిస్థితి వచ్చేసిన నేపథ్యంలో మనతో పాటు ఆ రోజు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగినప్పుడు అభ్యర్థిగా ఒక రకంగా చెప్పాలంటే పనబాక లక్ష్మి గారు చాలా నష్టపోయారు ఈ అంశంలో. ఆవిడ 3 సార్లు ఎంపీ, కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఆవిడ కూడా ఆ రోజు ఎంతో మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసుల ముందుంచి ఆ రోజు గట్టిగా పోరాటం చేసిన వ్యక్తుల్లో కూడా ఆవిడ కూడా ఒకరు. మనతో పాటు పనబాక లక్ష్మి గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. పనబాక లక్ష్మి గారు నమస్తే మేడం. నమస్తే అండి. సో ఆ రోజు చెప్పాలి అంటే ఒక రకంగా మీరు చేసినటువంటి పోరాటానికి రిజల్ట్ అయితే కనిపించింది. అక్రమాలు జరిగాయి, 30,000 ఎపిక్ ఓట్లు ఏదైతే డూప్లికేట్ చేశారు, మార్ఫింగ్ చేశారు అన్నది ప్రూవ్ అయిపోయింది. ఆ రోజు సంఘటనలు గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చర్యలు తీసుకున్నారు అని నష్టపోయింది నేను ఏది ఏమైనా కూడా. తర్వాత మీరు 3 సార్లు, నేను 4 సార్లు ఎంపీని. అవునవును, క్షమించాలి. అవును. తర్వాత ఆ రోజున నేను ఓటింగ్ వెళ్ళిపోయే ముందు రోడ్డు మీదకి వస్తే ఒక బ్రహ్మోత్సవాలకి లేకపోతే పుష్కరాలకి జనాలు ఉన్నట్టున్నారు రోడ్ల మీద. బూత్ దగ్గర నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆ డ్యూటీ కాదు, ఇది ట్రాఫిక్ వాళ్ళదని వాళ్ళు చెప్పారు. ట్రాఫిక్ వాళ్ళకి చేస్తే మా డ్యూటీ కాదని వాళ్ళు చెప్పారు. నేను బూత్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా ఎవరు కార్డ్స్ చూపించారంటే కనీసం అక్కడున్న ఆర్ఓ గాని అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఏ ఒక్కరూ కూడా నేర్పలేదు. ఒక బూత్ లో అయితే ఒక దొంగ చేసే అతను అసలు నువ్వెవరు నన్ను ప్రశ్నించడాకని నన్నే తిరిగి అడిగాడు. అడిగినప్పుడు కూడా ఆర్ఓ ఏం మాట్లాడలే, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గిరీష్ అని ఆయన ఆ రోజు వ్యవహరించిన వ్యక్తిని సస్పెండ్ చేశారు. మరి దీంతో న్యాయం జరిగిపోయినట్టేనా? మరి మీరు అంటున్నారు అమ్మా నేనే నష్టపోయానని. న్యాయం జరిగినట్టు కాదండి. ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాల్సిందే. పోలీసు వాళ్ళని అయితేనేమి, ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళని. అంతేకాకుండా దీనికి ఎవరు శ్రీకారం చెప్పారో వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాలి. ఇక నుంచి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకూడదు. సూత్రధారి వేరే ఉన్నారు కదండి. ఎవరనుకుంటున్నారు? అధికార పార్టీలో ఎవరు చేశారో మనకు తెలియదు. అధికార పార్టీలో ఎవరైతే చేస్తున్నారో ఎలక్షన్ కమిషన్ కి వచ్చుంటాయి, వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాలి. వాళ్ళే కదా కర్త కర్మ క్రియ. అవునండి. వాళ్ళు చెప్తే పాపం ఈ అధికారులు, ఇది ఒక లెసన్ అధికారులకి. ఎలక్షన్ కమిషన్ కి ఏదన్నా తెలిస్తే కనుక ఈ రకంగా జరిగింది. ఇప్పుడు నా పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే, మాది కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా ఏంటంటే, రాబోయే ఎన్నికలైనా కూడా కరెక్ట్ గా చేయాలా అన్న దీని గురించి ఎక్కువ ప్రెజర్ పెడుతున్నాం మేము. మీరు ఇప్పుడు చెప్పినట్లుగా దొంగ ఓట్లు తిరుపతిలోనే చూసుకుంటే 40,000 పైకి ఉన్నాయి. అడ్రస్ లేని ఒక ఇంటికి 100 ఓట్లు ఉన్నాయి. ఒకళ్ళు ఇద్దరు ఉన్న చోట 10 ఉన్నాయి. ఈ ఎపిక్ ఇవి దానివల్ల 15,000 మంది దాకా ఈ మాపింగ్ చేసిన ఫొటోస్ తోటి ఉన్న ఐడి కార్డులు ఉన్నాయి. చనిపోయిన ఇప్పుడు మా బిఎల్ఓ వాళ్ళు హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపుగా 20,000 మంది దాకా ఉన్నారు. అవన్నీ ఏమైనాయి? అవన్నీ కూడా వీళ్ళు దొంగోట్ల కింద చేసుకొని ఉన్నారు. రేపు కొత్తగా లిస్ట్ ఇచ్చేటప్పుడు ఆ లిస్ట్ లో కనుక ఈ పేర్లు ఉంటే మళ్ళీ మేము కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా. తర్వాత అండి, ఇప్పుడు ఈ ఎలక్షన్ డ్యూటీస్ చేసే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బేస్ మీద చేసిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఉంటుందండి? అవును. పరిష్కారం ఒక తిరుపతిదే మనం తీసుకుంటే 30,000 ఉన్నాయని ప్రూవ్ అయింది, నిజంగా ప్రూవ్ అయింది. మరి మిగిలిన జిల్లాల్లో రేపొద్దున ఈ జరిగిన చర్యలపై మిగిలిన అధికారులు లేకపోతే ఆర్ఓలు వీళ్ళంతా సర్దుకునే పరిస్థితి ఉంటుంది కదా. సో బాధ్యులందరిపై చర్యలు తీసుకోవడానికి జనరల్ గా కరోనా వైరస్ వచ్చినప్పుడే ఒకరికి వైరస్ వస్తే ఎవరెవరి ద్వారా సైకిల్ స్ప్రెడ్ అయిందో వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి చర్యలు తీసుకున్న పరిస్థితి. ఒక్క ఈయన సస్పెండ్ చేసేస్తే అయిపోతుందా? మిగిలిన వాళ్ళు ఇప్పుడు సదురుకుంటారు కదా.
రేపొద్దున షెడ్యూల్ ఎనీ మూమెంట్ రావచ్చు అని అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడ చేస్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. తర్వాత ఈ రేపు ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పుడు కూడా కరెక్ట్ గా చూసి చేయాలి వాళ్ళు. ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చినాయో వేరే పార్టీలు అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి చేయించుకోవాలి. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ బేస్ మీద చేసే వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కాబట్టి ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టి ఇవన్నీ చేస్తే బాగుంటది. ఫేర్ ఎలక్షన్ జరుగుతుంది. ఒక ఓటు హక్కును వినియోగించుకునే చాలా మంది ఓటు వేయటానికి వచ్చి మీ ఓటు వేసేసారు అని అంటే నిన్న మాకు తిరుపతిలో ఒక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ మదర్ చనిపోతే అతని ఎదురుగుండానే వేరే వాడు వచ్చి యంగ్స్టర్స్ వచ్చి ఓటు వేస్తున్నారు. ఓటు వేసిన ఓటు వచ్చేమో 60 సంవత్సరాల వాళ్ళు, వేసిన వాళ్ళు వచ్చేసి 18 years వాళ్ళు. కనీసం ఆ బూత్ లో ఉన్న ఆ రోజు వీళ్ళకి తెలియాలి కదండి ఈ ఏజ్ ఏంటి, ఈ ఫోటో ఏంటి అనేసి. కాదు మేడం, ఒకటి ఇక్కడ మనము ఫామ్ 6 ఫామ్ 7 పెట్టిన తర్వాత జరిగిన దుర్వినియోగం ఒక యాంగిల్, కానీ ఇప్పుడు జరిగిన డూప్లికేట్ ఎపిక్ కార్డ్స్ మార్ఫింగ్ అనేది ఆ రోజు ఎలక్షన్ కి వెళ్లే ముందు ఫైనల్ జాబితా మీద జరిగినాయి. అంటే అధికారులు ఎవరికో లాగిన్ క్రెడెన్షియల్స్ పాస్వర్డ్లు ఇచ్చేస్తే ఫైనల్ జాబితా మీద జరిగిన అక్రమం ఇది. మరి రేపొద్దున్న జరగబోయే ఎలక్షన్ కూడా ఫైనల్ జాబితా మీద అక్రమాలు జరగకుండా ఉంటుంది అని మీకు గ్యారంటీ ఉందా? మాకైతే లేదండి. అందుకనే కదా వైనాట్ 175 వస్తుంది. దారిగా జరిగితే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు బట్టి వాళ్ళకి అసలు రావు ఏమి. వాళ్ళు ఇవన్నీ చేయగలము అన్న ధీమాతోటే కదా మేము ఇన్ని గెలుస్తున్నాము అన్ని గెలుస్తున్నాము అని ముందే చెప్తున్నా. ఆ రోజు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, జగన్ గారు 5 లక్షల మెజారిటీ రావాలని టార్గెట్ పెట్టారు అప్పట్లో. అవును అవును, ఆ మెజార్టీ తోటే ఈ కార్డులు ఇవన్నీ వచ్చినాయి. అది మొదటికి నుండి 48 hours ముందు నాన్ లోకల్స్ ఎవరు ఉండటానికి వీల్లేదు. అవును, అటువంటిది విలేజ్ లో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు వచ్చి ఓట్లు వేశారని అంటే ఇంకెక్కడుందండి వీళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి? అంటే మరి ఇప్పుడు మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? మరి మీరు ఎలా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే అన్యాయం జరిగింది అని అంటున్నారు, రేపు తుది జాబితా మీద కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 90 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చింది ఇది దొంగలపై ఆధార్ కుక్కలు మరిగినట్టు ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ కమిషన్. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి గుర్తించి సస్పెండ్ చేయటం కూడా మంచి పని. కానీ ఈ భయం ప్రతి ఒక్కరిలో రావాలా. ప్రతి ఒక్క అధికారులను అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తే రేపు మన జీవితాలు నాశనం అయిపోతాయి, మన కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మన మీద అనే ఒక ఆలోచన వచ్చి మనం చేసేది తప్పు, ఎంత ప్రెషర్ ఉన్నా మనం చేయకూడదు అనే ఒక బాధ్యతగా చేస్తే బాగుంటది. కానీ కళ్ళ ముందు ఇలా బస్సుల్లో వచ్చి జనం కనిపిస్తున్నా మీరందరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న డూప్లికేషన్ లేకపోతే మార్ఫింగ్ జరిగిందని అన్నా అసలు మాకేం సంబంధం, ఇదంతా మా ఓటర్లే వేరే అని అన్నారు కదా సజ్జల గారు ఆ రోజు. అంటే రేపొద్దున పూర్తి స్థాయిలో గెలుపోటముల్ని ఇవే ప్రభావితం చేసే పరిస్థితి ఉంది కదా? అవునండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు పోలీసు వాళ్ళే కంప్లైంట్ ఇస్తుంటే నేను 5 తీసుకొని వెళ్ళానండి అలిపేరు పోలీస్ స్టేషన్ కి. వాళ్ళ పోలీస్ జీబులోనే ఎక్కించుకొని తీసుకెళ్లారు. దాని వెనకాల నా కార్ ఫాలో అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి వాళ్ళు. మమ్మల్ని చాలా సేపు కూర్చోబెట్టారు. కానీ ఏం చెప్తున్నారు మేడం అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు స్వయాన అభ్యర్థి, మీరే వెళ్ళి ఇలా చెప్తున్నారు, పట్టుకున్నారు, అసలు పోలీసుల వర్షన్ ఏంటి? పోలీసులు వాళ్ళ దగ్గర ఏమీ లేవని చెప్తున్నారు వాళ్ళు. మీరు పట్టుకున్నా కూడా? నేను కార్డ్స్ చూపిస్తున్నా కూడా ఏమీ లేనప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాడండి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి డ్యూటీ మానేసి? మరి ఏంటి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి రేపు ఇంకా కేవలం 90 రోజులు అంటున్నారు ఎలక్షన్. మరి ఈ టైంలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు దీన్ని మరి ఈ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఎలక్షన్ రిజల్ట్ ని ఏమైనా రద్దు కోరుతారా? దానికోసం ఏమైనా కోర్టుకు వెళ్తారా?
ఒకటి మన- రేపు మన జరగబోయే కోర్టుకి వెళ్ళాలి ఎలక్షన్ కి కదా. సంబంధించి 30 లక్షల పైగా ఏపీ వ్యాప్తంగా ఉన్నాయన్నది ఒక చర్చ. అంటే ఆ రోజు కూడా మేము కోర్టుకి వెళ్ళాము పార్టీ తరఫున. ఉమ్, వెళ్తే మాకు అక్కడ కూడా న్యాయం జరగలేదు ఆ రోజు. ఉమ్. ఇప్పుడు వేసినా కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇంక ఇప్పుడు వేసి ప్రయోజనం కూడా లేదు. ఓకే, అంటే ఏమన్నా కేంద్రం దృష్టికి లేకపోతే ఏమన్నా రాష్ట్రపతి పాలన పెట్టండి అసలు ఇది ఇలా జరుగుతోంది, లేకపోతే ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? ఇది ఇప్పుడు మా నాయకులు వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ఆయనతో అంటే పార్టీ డెసిషన్ కూడా ఉంటది కాబట్టి దీంట్లో ఓకే. ఆయనతో కూడా మాట్లాడి ఆయన ఏం చేద్దామని అంటే దాని ప్రకారం నేను ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఒక బ్రేక్ తీసుకుందాం. సో స్వయాన అభ్యర్థే ఆ రోజు ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తే అది నిజం అని చెప్పి మరొకసారి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్యలు ప్రూవ్ చేసిన నేపథ్యంలో మరి రేపు త్వరలో తుది జాబితా రాబోతోంది కాబట్టి ఇప్పటికైనా సక్రమంగా వచ్చే అవకాశం ఉందా? అసలు సూత్రధారులను కాకుండా పాత్రధారుల మీద చర్యలు తీసుకోవడం కరెక్టేనా? మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మరి నిజంగా ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు అధికార పార్టీకి ఈ స్థాయిలో కొమ్ము కాస్తున్నారు? అది కూడా ప్రూవ్ అయిన నేపథ్యంలో అని ఏపీలో కలెక్టర్లపై వేటు పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఓటర్ల జాబితాకి సంబంధించి అక్రమాలు జరిగిన విషయం నిజమే అని ప్రూవ్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ ఏంటి? మరి పూర్తి స్థాయిలో అందరిపై చర్యలు తీసుకుంటుందా? సక్రమమైన ఓటర్ల జాబితా త్వరలో బయటకు వస్తుందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి ఎక్స్ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ గారు, ఏపీ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ కూసంపూడి శ్రీనివాస్ గారు, అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ. అందరికీ స్వాగతం అండి. శ్రవణ్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు. చాలా రోజుల నుంచి కూడా చాలా గట్టిగా మీ పార్టీ పోరాటం చేస్తోంది. అక్రమాలు జరిగాయి, సో ఢిల్లీ వెళ్లారు, అందరినీ కలిశారు, అది నిజమేనని తేలింది, కలెక్టర్లపై వేట్లు పడుతున్నాయి, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. అనలిస్ట్ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రేక్షకులకు, మీకు కూడా మేడం అందరికీ కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎన్నికలకు సంబంధించిన అక్రమాలలో జగన్మోహన్ రెడ్డి గారు అందివేసిన చేయిగా ఉన్నారు. ఎందుకంటే వైనాట్ 175 అంటున్నాడు. ప్రజల యొక్క మద్దతు పొందట్లేదు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు, అదేవిధంగా అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏ వర్గం చూసినా వ్యాపారులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, లేదంటే ఉద్యోగస్తులు కానీ, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ, అందరూ అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారు ఈ ప్రభుత్వంతో. కానీ 175కి 175 గెలుస్తామంటున్నాడు. అంటే దీనిలో ఉన్న మర్మం ప్రజలు అర్థం చేసుకోవాలి. మెల్లమెల్లిగా ఒక్కొక్కటి బయటపడతా ఉంది. ఉదాహరణకు ఓటర్ లిస్టులో గందరగోళపరిచి, ఓటర్ లిస్టుని అవకతవకలలో ముంచెత్తి ఈ ప్రభుత్వం గెలవాలనుకుంటుంది అనేది నేను మొదటి నుంచి చెబుతున్నాను. అదేవిధంగా మా పార్టీ కూడా వివిధ స్థాయిల్లో పోరాటం చేస్తూ ఉంది. ఎన్నికల కమిషనర్, రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కమిషనర్తో పోరాడుతుంది. ప్రతి వారం కలెక్టర్ల మీటింగ్లో లేవనెత్తుతున్నాం అంశాలు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్ళి ఇప్పటికీ ఎంపీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారు కంప్లైంట్స్ చేశారు. ఇవన్నిటినీ మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో, ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించి రాజకీయాలు చేసి ప్రజల మద్దతుతో మంచి పనులు చేసి రావాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ ప్రభుత్వానికి లేదు. ఉదాహరణకు ఎన్నికల ప్రక్రియలో మొట్టమొదటిది ఓటర్ లిస్టు తయారీ. ఈ ఓటర్ లిస్టు తయారీలోనే అధికార యంత్రాంగం మొత్తం తప్పులు తడుగ్గా చేస్తున్నారు. మేము గుంటూరు కలెక్టరేట్లో మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఒక 5-6 అంశాలు చెప్పాం. మొట్టమొదటిది ఏంటంటే ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఒక కుటుంబంలోని ఓట్లన్నీ ఒకే చోట ఉండాలి. అంటే సీరియల్ ఆటలో ఒకే పోలింగ్ బూత్లో ఉండాలి. కానీ గందరగోళపరిచి ఒక ఊర్లో 5 పోలింగ్ బూత్స్ ఉన్నాయనుకోండి, కొన్ని ఎస్సీ కాలనీల్లో ఉంటాయి, ఎస్టీ కాలనీలో ఉంటాయి, లేకపోతే జనరల్ హౌస్ స్కూల్లో ఉంటాయి. ఇటువంటి వాటిని భార్య ఓటు ఒక చోట, కూతురు కొడుకుల ఓట్లు వేరే చోట, భర్త ఓటు ఒక చోట, ఇటువంటి ఐడెంటిఫై చేసి ఓ ప్రత్యేకంగా సర్వే చేసి కూడా ఇచ్చాను నేనైతే. దాదాపు 11,900 ఓట్లు ఉన్న ఒక పంచాయతీ, ఉదాహరణకి మా నియోజకవర్గంలో పేరేచర్లని పంచాయతీ ఉంది, దాదాపు 12,000 ఓట్లు. దానిలో 6,900 ఓట్లు ఎక్కడ ఉన్నాయి, ఏ బూత్కి సంబంధం లేదు. ఇది ఒక ప్రక్రియ. ఎందుకంటే ఓటు
ఇది ఒక పంచాయతీలోనే ఈ స్థాయిలో ఉంటే అర్బన్ ఏరియాలో ఎవరు ఓటు ఎక్కడుందో తెలుసుకునే పరిస్థితి లేదు. మన ఓటు లేదని ఎలక్షన్ కమిషన్ ఎంత చైతన్యపరిచినా ఓటర్ లిస్టు చూసుకునే ఆలోచన మన ప్రజలకి చాలా తక్కువ. కారణం ఏంటంటే ఒక నమ్మకం, కేంద్ర ఎన్నికల సంఘం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసేసి మన ఇంట్లో ఉన్న ఓటు ఎక్కడుందో తెలుసుకునే వాతావరణం లేకుండా చేస్తున్నారు. ఉదాహరణకు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఏరియా గుజ్జనగొల్ల అనే ఒక ఏరియా ఉంది, దాన్ని తీసుకెళ్లి 1 టౌన్లో వేసేసారు. దాదాపు 4,000 ఓట్లు. ఇలాగా ఓటర్ లిస్టుని గందరగోళపరచడం, తప్పుడుగా ఉన్న దొంగ ఓట్లు చేర్చడం మరొక ప్రక్రియ. అంటే అసలు లేని ఓట్లని తీసుకొచ్చి జాయిన్ చేయటం. ఉదాహరణకి చాలా చోట్ల వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ ఓట్లు చేర్చటం. మూడోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, ఇతర రాజకీయ పక్షాలు, వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాల ఓట్లని తొలగించడం ఫామ్ 7 పెట్టి. ఫామ్ 6లోనేమో దొంగ ఓట్లు చేర్పించడం, ఫామ్ 7లోనేమో ఈ సానుభూతి పరుల ఓట్లన్నీ తొలగించేసేయటం. ఏంటంటే దానికి అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారు. ఎన్నికల కమిషన్కి అనేక సార్లు కంప్లైంట్ చేశాం. వాలంటీర్ వ్యవస్థని మీరు ఎన్నికల ప్రక్రియలో ఇన్వాల్వ్ చేయొద్దని చాలాసార్లు చెప్పాం. చెప్పిన దానికి వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారు వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయొద్దని. కానీ మార్పులు, చేర్పులు, తొలగింపులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాలంటీర్ ద్వారానే జరిపిస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం మొత్తం. అడిగితే ఏమంటారంటే కలెక్టర్ గారు చాలా దారుణంగా ఏదో మేమంతా సరి చేసామని చెప్తారు. నేను ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్, ఇంకోటి ఏంటంటే చనిపోయిన ఓట్లని తొలగించకుండా ఉంటాం. చనిపోయిన ఓట్లు ఉదాహరణకి మున్సిపల్ కమిషనర్ గుంటూరు దృష్టికి తీసుకొచ్చాను. రమేష్ గాంధీ అని ఒక కార్పొరేటర్ చనిపోయాడు. చనిపోయిన ఆయనకి ఆ తండ్రి గారు అంతకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు చనిపోయారు. వాళ్ళ తండ్రి గారు ఓటు ఉంది, రమేష్ గాంధీ గారు ఓటు ఉంది. దురదృష్టం ఏంటంటే రమేష్ గాంధీ గారు చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది కార్పొరేషన్లో. ఆ ఎలక్షన్లో తెలుగుదేశం మేము గెలిచాం. తెలుగుదేశం కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉన్న కమిషనర్ గారు, ఇప్పుడు కమిషనర్ గారు ఒకరే. రమేష్ గాంధీ చనిపోయాడని మున్సిపల్ కమిషనర్ ఇచ్చే ఓటర్ లిస్ట్ లో తొలగించలా. అంటే ఇటువంటి అంటే వాళ్ళకి అవసరమైతే తొలగించరు, అవసరం లేనప్పుడు కట్ చేస్తారు. ఏమన్నంటే బెదిరిస్తారు. తర్వాత మేమందరం పోరాటం చేశాం. ఇటువంటి వాటి మీద పోరాటం చేస్తే కలెక్టరేట్ లో జరిగిన అంశం ఏంటంటే దొంగ ఐడీలతో ఫామ్ 6లు పెడతారు. ఎవరో ఆటో డ్రైవర్ల పేరు మీద, ఇటువంటి వాళ్ళ పేరు మీద. అయితే అదొక ఎత్తు. అయితే మా నియోజకవర్గం, ఎస్పెషల్లీ తాడికొండ నియోజకవర్గంలో డొక్క మాణిక్య వరప్రసాద్ పేరు మీద 5 ఊళ్ళో ఈ దొంగ ఓట్లని ఫామ్ 7లు పెట్టించారు. అటువంటి అంశాలను కూడా తీసుకెళ్లినా కూడా అధికార యంత్రాంగం ఏంటంటే నామమాత్రంగా ఆన్లైన్ లో పెట్టింది ఒక ఐడి ఎక్కడ క్రియేట్ అయింది అనేది మనం వెరిఫై చేయమని చెప్తే 2 మీద కేసు పెట్టామని చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎంక్వైరీ చేసిన కొంతమంది చనిపోకపోతే చనిపోయినట్టు పెడుతున్నారు. మేము వెళ్ళి ఇదిగో బతుకున్నారు, ఇదిగో ఈ వ్యక్తి బతుకున్నారు, ఏం పేరు మీద ఫామ్ 7 పెట్టారు, చనిపోయినట్టుగా పెట్టారు, తొలగించమని పెట్టారు అంటే కలెక్టర్ మీద సస్పెన్షన్ అయ్యింది. మరి మిగిలిన వాళ్ళంతా కూడా సెట్ అయిపోతుందంటారా? రేపు వచ్చే తుది జాబితాకి ఎంత పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నారా? అవదండి, అవదు. నేను అదే చెప్తున్నా. పరాకాష్ట ఏంటంటే అసలు లాగిన్ ఈఆర్ఓ, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ క్యాడర్ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు లాగిన్ ఇచ్చేస్తున్నారు. దొంగ ఓట్లు సృష్టించడానికి లాగిన్ ఇచ్చేసి దొంగ ఓట్లు సృష్టించి, దొంగ ఓట్లు అంటే అదే సీరియల్ నెంబర్లో ఇంకో పేరు పెట్టేసేసి తండ్రి పేరు వేరే ఉంటది, అదే సీరియల్ నెంబర్ లో వీళ్ళ మనుషులు. తిరుపతిలో గ్లేరింగ్ గా కనపడింది. ఈ మెథడ్స్ ఈ రకంగా అంటే ఇదొక్కటే కాదు మేడం. నేను చెప్పాలనుకున్నది ఒక 2 నిమిషాలు మీరు టైం ఇస్తే చెప్తాను. ఎందుకంటే తిరుపతి ఎన్నిక జరిగింది, వైసీపీ అభ్యర్థి లక్షల మెజార్టీతో గెలిచాడని చెప్పి ఆయన దురదృష్టవశాత్తు దుర్గా ప్రసాద్ అని ఆయన చనిపోయారు. కొత్త అభ్యర్థిని పెట్టారు. అక్కడ కనీసం పోటీ అన్న ఉంది మేడం. అక్కడ పోటీ ఉంది. తెలుగుదేశం పోటీ చేసింది, ఇట్లా భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, జనసేన మద్దతుతోటి పోటీ పెట్టారు.
కానీ బద్వేలు ఉప ఎన్నిక చూద్దాం. అంటే ఏ ప్రక్రియ అయితే తిరుపతి ఎన్నికలో అక్రమాలు చేసి గెలిచారో బద్వేలు ఉప ఎన్నికలో ఎమ్మెల్యే గారు చనిపోయారు, వైసీపీ ఎమ్మెల్యే గారే. ఆయన భార్యను పెడితే తెలుగుదేశం కూడా పోటీ చేయలే. విషయం ఏంటంటే పోటీ పెట్టినా పెట్టకపోయినా ప్రజా మద్దతు మాకే ఉంది, మాకు లక్షల్లో మెజార్టీ ఉందని చూపించుకోవడానికి కోసం అధికార యంత్రాంగాన్ని కరప్ట్ చేసి ఒత్తిడి తెచ్చి, నేను ఈ మాట కూడా వాడుతున్నాను, ఒత్తిడితో పాటు కరప్షన్ చేసి, అంటే ఒక ఐఏఎస్ డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసరు తనకు పరిధిలో ఉన్న సీక్రసీని లాగిన్ ఇచ్చాడంటే, దొంగ ఓట్లు తయారు చేయడానికి లాగిన్ ఇచ్చాడంటే అధికారులు ఎంత పెద్ద ఎత్తున సహకరించకపోతే ఎక్కడి నుంచి సహకరించాలండి? ఆర్డీఓ సహకరించాలి, ఎంఆర్ఓలు సహకరించాలి, ఇంతమంది సహకరిస్తేనే జరుగుతుంది. సూత్రధారి ఎవరు అంటే పెద్దిరెడ్డి. అవునండి, ఒక రాజకీయ నాయకుడిగా పెద్దిరెడ్డి ఉన్నాడు అనుకుందాం ఆ తిరుపతి ఎన్నికల్లో. ఆయన కింద ఎంతమంది ఉండుంటారు? వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలంటే ఎన్నికల కమిషన్ కి అవుతుందో లేదో చెప్పలేం. అన్ని చోట్ల చేస్తున్నారు. రైట్, జనసేనతో కూడా మాట్లాడదాం. కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకటి, నిజంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి చాలా గట్టిగా ఈ అంశాన్ని అయితే పట్టు బిగిస్తున్నారు. మొన్న కూడా వెళ్ళారు, మాట్లాడారు. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అధికారులు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మరీ బాహాటంగా చేసుకోండి, డూప్లికేట్ చేసుకోండి అని సహకరించడం అనేది ఇక్కడ అసలు పెద్ద అద్భుతం. ఆంధ్రజ్యోతి అనేక సార్లు చూపించింది. వీ డోంట్ నో అని చెప్తున్నారు వాళ్ళు సమాధానాలు. అంటే అసలు ఇప్పటికైనా కళ్ళెం పడుతుందని మీరు అనుకుంటున్నారా? ఒక రకంగా అయితే ఫస్ట్ స్టెప్ లో మీరంతా సక్సెస్. ఇప్పుడు వాట్ నెక్స్ట్? పూర్తి స్థాయిలో కళ్ళెం పడుతుందా? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. కళ్యాణ్ పడుద్దా అంటే ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం పోరాడడం అనేది రాజకీయ పార్టీలకు ఒక బాధ్యతగా చేస్తాం. సరే, దాని వరకు ఎంతవరకు ఫలితాలు వస్తాయన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు వచ్చింది ఒకటే, తిరుపతి బైపోల్స్ ఎలా జరిగిందో తెలుసు మనకి. బైపోల్స్ ఒకటే అయింది. బైపోల్స్ కాదు, బస్ పోల్స్ అని మనం ఎన్నోసార్లు మనం మొరపెట్టుకున్నాం అసలు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్ కార్డులు మరీ విచిత్రం. ఒక ఉదాహరణగా అంట, అతని పేరు ఆనందాచారి, వయసు 25, తండ్రి పేరేమో షేక్ ముస్తాఫా అంట, అతని వయసు ఏమో 20. అసలు వయసులకి పేర్లకి దేనికి సంబంధం లేకుండా ఒక కార్డు ఒకటి సృష్టించి ఎన్నికలకు ఓటేస్తుంటే దాన్ని పరమలక్ష్మి గారు లాంటి వాళ్ళు, లేకపోతే రత్నప్రభ లాంటి వారు ఆ రోజు దగ్గరుండి పట్టుకుని చూపిస్తే కూడా వారి మీద చర్యలు తీసుకునే సందర్భాలు లేవు. తిరుపతి ఎలక్షన్స్ జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజున 3 అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాం తూతూ మంత్రంగా అని చెప్పి ఒక అధికారిని సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళ సమస్య ఏంటి? మొన్న ఎన్నికల కమిషనర్ గారు స్వయంగా చెప్పారు, దాదాపు 15 లక్షలు మనకు రిపోర్ట్లు వస్తే దాంట్లో 5 లక్షలు మేము తొలగించామని కూడా చెప్తున్నారు. మరి మిగతా 10 లక్షల సంగతి ఏంటి? అంటే ఇవన్నీ ఎన్నికల సంఘం మీద, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాబట్టి వాళ్ళు చర్య వాళ్ళకి ఉన్న బాధ్యతల్లా ఎన్నికల నిర్వహణ ఒకటే. అది కూడా సక్రమంగా నిర్వహణ చేసుకోకుండా కేవలం ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటే ఎంతవరకు ప్రజాస్వామ్యం నిలబడతాం? అంటే మీకు ఉదాహరణ చెప్తున్నానండి. మీకు 1927-30లో చెప్పుకో, ఉదాహరణ కొన్ని చెప్పుకోవాలి. 1927-30లో ఒక దేశంలో జరిగినటువంటి ఎలక్షన్, అతను చార్లెస్ డిబి కింగ్ అండి, లైబేరియా. వాళ్ళ ఎలిజిబుల్ ఓటర్స్ 15,000 ఓట్లు. అక్కడ అతనికి పడ్డ ఓట్లు 2,34,000 ఓట్లు. ఎలిజిబిలిటీ కన్నా ఎక్కువే, 15,000 ఓట్లు ఎలిజిబుల్ ఓటర్స్. అతని పడ్డ ఓట్లు 2,34,000. ఆ చార్లెస్ డిబి కింగ్, జూనియర్ చార్లెస్ డిబి కింగ్ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటేనేమో పెద్దిరెడ్డి, సీనియర్ చార్లెస్ డిబి కింగ్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ రోజున తిరుపతిలోనే మీరు 30,000, 39,000, 40,000 ఓట్లు అంటున్నారే, పులివెందులో పరిస్థితి ఏంటి? పోనీ రాష్ట్రం మొత్తం ఉన్న పరిస్థితి ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇన్ని దొంగ ఓట్లతో వస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకోవద్దని చెప్పేసి కానీ ఎన్నికల కమిషన్ చెప్పినా, లేకపోతే కోర్టులు చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా వాళ్ళతోటే ఉపయోగించుకుంటున్నారు ఎన్నికలకి అనేసి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా, విచిత్రం ఏంటంటే దొంగే అరిచినట్టు ఈ అధికార పార్టీ వారు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారండి దొంగ ఓటర్లని. అంటే విచిత్రం. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ నాయకు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాలకి ఫిర్యాదులు చేసి, అదే సందర్భంలో కొన్ని ప్రజా సంఘాలు కూడా వెళ్ళి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. రేపొద్దున ఓడిపోతారు కాబట్టి భయంతో ఇప్పుడే ఈ సాకు ఎత్తుకున్నారు అన్నది కూడా విజయసాయి రెడ్డి గారు అన్నారు. వాస్తవాలు ఎదురుకుండా కనిపిస్తున్నాయి కదా. అలాగే తిరుపతి ఎలక్షన్, మన పట్టభద్రుల ఎలక్షన్ జరిగినప్పుడు ఏమని చెప్పారు? ఆ ఓటర్లు మా వాళ్ళకి కాదన్నారు.
ఇప్పుడు కొంతమంది వాలంటీర్లు కూడా తిరగబడుతుంటే ఏమన్నారు, వాళ్ళు వాలంటీర్లు మా వాళ్ళు కాదంటున్నారు. ఇప్పుడు అంగన్వాడీలు తిరగబడుతుంటేమో అసలు అంగన్వాడీలు కాదంటున్నారు, ఆశా వర్కర్లు మన వాళ్ళు కాదంటున్నారు. రేపు పొద్దున ఇలాగా జరిగి పాపం నిజంగా కానీ షర్మిల గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేసిందంటే ఆవిడ మా చెల్లె కాదంటాడు, ఆవిడకి సపోర్ట్ గా తల్లి తిరిగింది అనుకోండి, ఆ తల్లే మా తల్లి కాదంటాడేమో తెలియదు. అంటే ఇటువంటి వాతావరణం, అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలి, అధికారంలో కూర్చోవాలి అనేటువంటి నిర్ణయం తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి అనేటువంటి ఆలోచన అతనికి ఎక్కడా లేదు. దానికి తగ్గట్టుగా అతని వ్యవహార శైలి ఎంత ఉంటుంది. అతను నమ్ముకున్నది దొంగ ఓట్లు నమ్ముకున్నాడు, దొంగ ఓటర్లను నమ్ముకున్నాడు. అదే విధంగా తనకు ఎవరైతే సహకరిస్తారో అధికారిని వాళ్ళందరినీ భయపెట్టో లేకపోతే ఏదైనా ప్రలోభాలకు గురి చేసో వాళ్ళని లబ్ధి పొందేలాగా ఉపయోగించుకుంటున్నాడు. ఏదో రకంగా ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ చేసుకోవాలి, ఇదొక మార్గం. అదే సందర్భంలో కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టి ఆ విధంగా చేసుకోవాలి. అంటే ఒక ఎదువైన దొంగ మార్గం. అతని జీవితం అంతా అదే కదండి, అతని హిస్టరీ అంతా అదే, అటువంటి హిస్టరీ కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కావాలని పోని అలాగైనా ఎన్నికైనా 150 మంది ఎమ్మెల్యేలతోటి 22 మంది ఎంపీలతో ఏమైనా చేశాడా? వై నాట్ 175 అంటాడు. ఇదే విధంగా ఎన్నికలు జరిగితే మీరు 175 స్థానాలకి ఏమన్నా 290 స్థానాలు కూడా గెలవగలడైనా. ఉన్నాయి 175 కానీ 290 నెగ్గలడైనా. అంటే ఈ రోజున ఎలక్షన్ కమిషన్కి ఏదో పేపర్ పుల్లాగా ఏదో ఒకరి మీద ఇద్దరి మీద చర్యలు తీసుకుని తూతు మంత్రంగా చేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కంప్లైంట్లు ఇస్తున్నాయో పూర్తి స్థాయిలో సెట్ అయిపోతుంది అంటారా? మిగిలిందంతా సెట్ అంటే ఏమంటే టెక్నాలజీ పెరిగింది ఈ రోజున, ఇది వరకు మళ్ళీ కాదు. ఇప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని అధికారులు ఉన్నారు కదా, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, లేకపోతే అధికారులు, వాళ్ళందరికీ టెక్నాలజీ చేతిలో ఉన్నప్పుడు ఈ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి, కానీ చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పాయింట్ ఎలాగో వచ్చింది. చాలా మంది మేధావులు, ప్రొఫెసర్లు, మాజీ సిఎస్లు వీళ్ళందరూ అసలు శుభ్రంగా ఈ ఎపిక్ కార్డ్ కి, ఆధార్ కార్డ్ కి లింక్ చేసేస్తే ప్రాబ్లమే ఉండదు అంటున్నారు కదా, ఎందుకు అది చేయకుండా? ప్రతి దానికి ఓటర్ ఐడికి ఇప్పుడు బ్యాంక్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు కావాలి. ఏదైనా ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు ఓటర్ కార్డుకి ఎందుకు లింక్ అప్ చేయరు అని చెప్పేసి అందరం అంటున్నాం. ఏంటంది ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎంతమంది చనిపోయిన వారికి ఓట్లు స్టిల్ ఇంకా ఉన్నాయి, లేకపోతే ఉండవలసిన ఓట్లు లేవు, తీసేశారు, ఇది సానుభూతి పరులు ఓట్లు తీసేస్తున్నారని చెప్పేసి అని ప్రతిపక్ష పార్టీలుగా మేమే ఇస్తున్నప్పుడు, ఆ డేటా ఇస్తున్నప్పుడు అంత టెక్నాలజీ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎందుకు ఉండదు? వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అంటే నిజంగా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటే చాలా కొన్ని రోజులు పడినది. కానీ మేమంటున్నా అంటే ఈరోజు భారతదేశంలో ఎవరికి ఏ హక్కులు ఏమి లేకపోయినా సామాన్యుడికి ఉన్న హక్కు ఎప్పుడైనా గుర్తుకొస్తుంది అంటే ఎలక్షన్ రోజునే, ఓటు రోజునే గుర్తుకొస్తాడు పౌరుడిని దేవుడు అనేది ఆ ఎన్నికల రోజునే. అంటే ఏదో రకంగా అతను తీసుకొచ్చి కాళ్ళు పెట్టుకుంటారు, చేపెట్టుకుంటారు, రకరకాల కార్యక్రమాలు చేసి ఓటుకు తీసుకుంటారు. కానీ ఈ రోజున అది కూడా చేయకుండా ఒకరికొకరికి 5 ఓట్లు 10 ఓట్లు, అసలు 0 నెంబర్తో ఉన్న ఇంటి నెంబర్తో కూడా లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పేసి కొన్ని పేపర్లో కూడా వార్తలు వచ్చినాయి. అదే అంటున్నాను, ఒక ఇంట్లో 500 ఓట్లు 600 ఓట్లు ఉన్నాయని చెప్పేసి డీటెయిల్తో ఆధార్తో సహా ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ముందు పెడుతుంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఇక్కడ? అంటే తీసుకున్న చర్యలు సరిపోతాయా? అసలు కలెక్టర్లు రైట్ అవుతారా? అలా కదండి, ఇది చాలా ఒక చిన్నది. చాలా దీనికే మనం ఏదో అల్ప సంతోషులుగా సంతోషపడిపోతున్నాం. ఏదో చర్యలు తీసేసుకుంది ఎలక్షన్ కమిషన్, ఏదో భారీ మార్పు జరుగుతుంది, ఏమీ లేదు. ఈ రోజు రాష్ట్రంలో పులివెందుల లాంటి నియోజకవర్గంలో అయితే అసలు ఓటర్లకే ఓట్లు ఉండవు. అక్కడ అసలు ఎవరెవరో వచ్చి ఓట్లు వేస్తూ ఉంటారు. దీని అన్నిటికీ సమూలంగా ప్రక్షాళన చేయాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ మా పార్టీ కూడా తీసుకెళ్తుంది. అదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో మాత్రం చేయకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఇంకా 4 కోట్ల మంది ఓటర్లు అంటారు ఆంధ్రప్రదేశ్లో, ఇంకా 40 కోట్ల మంది ఓటర్లు చేర్చినా మనం ఆశ్చర్యపోకర్లేదు. అంతే అంటారు. ఒక బ్రేక్ బ్యాక్ అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ గారితో మాట్లాడదాం. కళ్యాణ్ గారు, సో ఒకటి స్వాగతించదగ్గ అంశం, కలెక్టర్పై వేటు పడింది. సో ఒకటి అక్రమాలు జరిగాయనేది ప్రూవ్ అయింది. మరి ఇక్కడి నుంచి అంతా సెట్ అవుతుందా? అందరూ దారిలో పడతారా? లేకపోతే రేపు వచ్చేదంతా కూడా ఇంకొక 20 రోజుల్లో తుది జాబితా వస్తుంది అన్నప్పుడు అంతా పర్ఫెక్ట్ గా వస్తుందా? ఇప్పుడు టీడీపీ జనసేన చేసినటువంటి పోరాటం అయితే ఒక స్టెప్ లో సక్సెస్ అయింది. వాట్ నెక్స్ట్? మీరు దీన్ని ఇప్పటి వరకు జరిగిందాన్ని ఎట్లా చూస్తారు? ఏం చేయాలి నెక్స్ట్? గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే ప్యానల్ లో ఉన్న ఇతర పెద్దలైన శ్రావణ్ కుమార్ గారికి, కుసంపూడి శ్రీనివాస్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అతి కీలకమైన హక్కు. బేసికల్ గా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు కుల, మత, ప్రాంత, వర్గ, ఆర్థిక స్థాయి భేదాలు లేకుండా అందరికీ సమానమైన ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలిగిన ఓటు హక్కు కల్పించింది. ఈ ఓటు హక్కు అనేది మొత్తం ప్రజాస్వామ్యానికే కీలకమైన హక్కు. దీన్ని దుర్వినియోగపరచడం అంటే మీన్స్ అర్హులైన వాళ్ళకి ఓటు లేకుండా అర్హులు లేని వాళ్ళకి
డబుల్ ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేయటం అనేది అది ఈ ఓటు హక్కుని పరిరక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళకి ఇచ్చిన దాన్ని దుర్వినియోగపరిచి చేయటం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రజాస్వామ్యానికే చాలా ముప్పుగా వాటిల్లే పరిణామం మేడం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మీద జనాలకి నమ్మకం కోల్పోయిన ప్రతిసారి ఒకవేళ పబ్లిక్ కనుక ఆ నమ్మకం కానీ అది కానీ సడలితే దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా పక్కన జరిగితే కనుక మొత్తం ప్రజాస్వామ్యమే కుప్పకొలే ఒక పెనుముప్పు పొంచి ఉంది. ఈ విషయంలో ఇక్కడ మనం జరిగిన పరిణామంగా తీసుకుంటే ఒక ఐఏఎస్ అధికారి తనకి అధికారికంగా లభించిన లాగిన్ ఐడిని మరొకరికి ఇచ్చి దాన్ని దుర్వినియోగపరిచే విధంగా చేయటం అది ప్రూవ్ అయింది. ఎన్నికల కమిషన్ దాన్ని వాస్తవంగా ఇప్పుడు ఎన్నికల కమిషనే బయటపెట్టింది. అది వాస్తవం అని మనం అనుకుంటే కనుక ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం. మనం ఐఏఎస్ అధికారి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా ఒక భారత ప్రజాస్వామ్యంలో కార్యనిర్వహణలో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారులు వాళ్ళకి ఎంతో ట్రైనింగ్ కానీ ఎంతో మెరిట్ తో కానీ వాళ్ళు వచ్చి వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ ద్వారా దానికి వస్తారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేడం ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగులే తమ లాగిన్ ఐడిని ఇంకోళ్ళకి ఇస్తే కనుక చాలా సీరియస్ గా తీసుకుని డిస్మిస్ చేయడం జరుగుతుంది మేడం. ఎందుకంటే లాగిన్ అనేది ఒకవేళ కంపెనీ లేకపోతే వాళ్ళ యొక్క సంస్థ యొక్క సహేతుక కారణాలకు వాడినా కూడా ఒకళ్ళ లాగిన్ ఇంకోళ్ళు వాడకూడదు అనేది ఒక రూల్ ఉంటుంది మేడం. దానికి ముందు మనం సైన్ చేస్తాం జాయిన్ అయినప్పుడు ఎవరైనా కానీ, ఎందుకంటే ఎవరు లాగిన్ ఐడి వాళ్ళే రెస్పాన్సిబుల్ మేడం. అలాంటిది ఒక ఐఏఎస్ స్థాయి అధికారి మరి ఆయన దాని వాల్యూ ఎలా మర్చారో తెలియదు కానీ పెద్దలు శ్రావణ్ కుమార్ గారు కూడా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి నాకు తెలిసినంత వరకు ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్రమైన పరిణామం. దాన్ని నేను సస్పెండ్ తో సరిపోతుంది అని అయితే నేను అనుకోవట్లేదు మేడం. ఇది ఇలాంటి రిపీట్ చేయకుండా ఉండాలి అంటే పూర్తిగా ఆయన డిస్మిస్ చేయాలి. ఆ పదవికి ఆయన అర్హుడు గ్యారంటీగా చెప్పగలిచారు మేడం. ఐఏఎస్ అనే హోదాకి లేకపోతే ఆయన దానికి అనర్హుడుగానే ఆయన భావించవచ్చు. అలాంటి ప్రక్రియలో మనం వెళ్ళటం ఈ రోజు ఇలాంటి చర్చ మనం జరిపించడం నిజంగా భారత ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైన మేడం. ఇంకో విషయం మనం ఈ రోజు కనుక విజయవాడలో తీసుకుంటే ప్రపంచంలోనే ఎత్తైన సోషల్ జస్టిస్ అని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ రోజు ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేసింది, సంతోషం. కానీ అదే భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి తూట్లు పడిచి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాథమిక హక్కుల్ని అరించి వేసి ఈ రోజు వాళ్ళ ఆయన విగ్రహానికి శ్రీకారం చుట్టం అనేది అది ఎంతవరకు సబ్బో ఏంటో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది మేడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కలెక్టర్ ని సస్పెండ్ చేశారు, కలెక్టర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేశారు, బాగానే ఉంది. కానీ దీనివల్ల లబ్ధి పొందిన వారి యొక్క విషయం ఏంటి? ఒక దాదాపు 30,000 ఓట్లు దుర్వినియోగపరచబడిన దొంగోట్లు జాయిన్ చేయబడి అని చెప్పి మనం వాళ్ళ అఫీషియల్ గా ఎన్నికల కమిషన్ ఒప్పుకున్న తర్వాత ఆ ఎన్నిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానివల్ల లబ్ధి పొంది ఆ రోజు ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వారిని యొక్క మీద ఏమైనా యాక్షన్ తీసుకునే డిస్క్వాలిఫై చేయాలి రేపొద్దున వీళ్ళందరినీ అనేది ఖచ్చితంగా మేడం. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే ఇక్కడ మనం కేవలం పాత్రదారులు మాత్రమే పాత్రదారి అయిన ఐఏఎస్ ఆఫీసర్ మీద అప్పుడు కమిషనర్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ యాక్షన్ తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ దీని వెనకాల సొత్తుదారులు ఎవరెవరు దీనికి ఒక్కరు చేశారనైతే మాత్రం మనం నమ్మలేం మేడం. ఎందుకంటే దీనికి ఎంతో రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఎంతో మంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి మాత్రమే చేసిన ఇది అతిపెద్ద కుంభకోణం మేడం. వీళ్ళందరినీ బయటికి లాగాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరి మీద ఖచ్చితంగా న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారందరినీ భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా లేకపోతే వీళ్ళ ప్రమేయం లేకుండా చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం భారత ఎన్నికల కమిషన్ మీద ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మేడం. బ్రేక్ తీసుకుందాం. మరి టీడీపీ జనసేన యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఇంకొక 80 రోజులు అంటున్నారు, 20 రోజుల్లో తుది జాబితా వస్తుంది. మరి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? బ్రేక్ తెనాలి శ్రవణ్ గారు, ఇప్పుడు మొత్తం మీరందరి పార్టీలు కూడా 30 లక్షలు ఓవరాల్ గా స్టేట్ ఉన్నాయని లెక్కలు చెప్తున్నారు. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక 5 లక్షలు తొలగించామని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ఇవి సరిపోతాయా ఈ చర్యలు? ఇవి సంతృప్తి చెందుతున్నారా? 30 లక్షలు మైనస్ 5 లక్షలు అంటే అది అంత పర్ఫెక్ట్ నెంబర్ గా కనిపించట్లేదు.
ఇంక నెల రోజుల్లో మీ యాక్షన్ ప్లాన్ ఏంటో, ఒక 20 రోజుల్లో జాబితా వస్తుంది. అంతెందుకు చంద్రగిరి మీ అభ్యర్థి పులివర్తి నాని పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి ప్రయత్నించాడు. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ నెల రోజుల్లో? నెల రోజులు కాదు మేడం, 27వ తారీఖున కొత్త లిస్ట్ వస్తుంది, ఫైనల్ లిస్ట్ వస్తుంది. దాన్ని క్లారిఫై చేసి ఓటర్ లిస్ట్ మీద చూస్తుంటే అనేక అవకతవకలండి. వీళ్ళు తొలగించామని చెప్పినవి డెత్స్ మాత్రమే. ఆ డెత్స్ కూడా వాళ్ళకి అనుకూలమైనవి తొలగించరు. ఎందుకంటే డెత్ తొలగించాలంటే డెత్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. మేము ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం. డెత్ సర్టిఫికేట్ అనేది పర్సనల్ సర్టిఫికేట్ వాళ్ళు ఎవరు పంచాయతీలోను మున్సిపాలిటీలోను నమోదయ్యి ఉంటాయి. డెత్స్ అన్ని నమోదయ్యి ఉంటాయి. ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. మీరే సుమోటోగా తొలగించాలి. అదర్వైజ్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి పలానా వ్యక్తి చనిపోయాడా లేదా నిర్ధారణకు వచ్చి చేయమని చెబుతుంది. కానీ చేయరు అధికారులు యంత్రాంగం. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, అధికారులు తప్పులు చేస్తున్నారు అంటానికి నేను అనేక ఉదాహరణలు ఇందా చెప్పా. ఒక కార్పొరేటర్ చనిపోతే మళ్ళీ ఎలక్షన్ పెట్టినా కూడా అతని ఓటు తొలగించాలి, వాళ్ళ తండ్రి ఓటు తొలగించాలి. అదొక అంశం పక్కన పెడితే ఇటీవల డేటాని మీరేమన్నారంటే ఆధార్కి లింక్ చేయొచ్చు కదా. ఆధార్ లింక్ చేసిన డేటా ఏదైతే ఉందో అది బట్టబయలు అయిపోతుంది. ఈ అధికారులు ఇటువంటి లాగిన్ ఇచ్చిన అధికార యంత్రాంగం వల్ల సీక్రెసీ పోతుంది. ఇటీవల గుంటూరులో విడుదల రజనీ గారు కొత్తగా వచ్చారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి. ఆవిడ ఏం చేశారంటే ఓటర్ ఐడిలో ఉన్న నేమ్లన్నీ తీసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని వీళ్ళు ఏవైతే కలెక్ట్ చేశారో ఆ నెంబర్లతో శ్రావణ్ కుమార్ గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, ఇట్లు విడుదల రజని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. అంటే అధికార యంత్రాంగానికి తొత్తులుగా ఐఏఎస్లు ఐపీఎస్లు మారిపోయారు. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లు అప్పుడు చూద్దాం, 2 కలెక్టర్లని ఎస్పీలని యాక్షన్ తీసుకోమంటే ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలా. దీన్ని మారిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్. శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆవిడ జైలు శిక్ష అనిపించినా సిగ్గురాల. అదేవిధంగా అనేక మంది ఇప్పుడు పల్నాడు జిల్లా కలెక్టరు, చిత్తూరు జిల్లా కలెక్టరు, పల్నాడు జిల్లా ఎస్పీ, చిత్తూరు జిల్లా కలెక్టరు, అలాగే అనేక మంది ఎస్పీలు, వీళ్ళు ఐపీఎస్ చదువుకున్నారా లేకపోతే ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యి కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన ఇలాంటి వ్యక్తులు మరి ఖచ్చితంగా నిర్మోహమాటంగా అభ్యర్థులు కదండి కారణం ఏంటంటే అభ్యర్థి నష్టపోయారు. ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఓవరాల్ నష్టపోయారంటే ఇప్పుడు కంచే చేను మేస్తుంది, కంచే చేను మేస్తుందండి. ఐఏఎస్లకి బుద్ధి రావట్లేదు, ఐపీఎస్లకి బుద్ధి రావట్లేదు. ఇందులో మెజారిటీ పీపుల్ ఎట్లా ఉన్నా ఇటువంటి వ్యక్తులను పికప్ చేస్తున్నాడు. జైలు శిక్ష అనుభవించిన ఆవిడని రాష్ట్రం మార్పిచ్చి ప్రత్యేకమైన పోస్టు ప్రమోషన్లు ఇచ్చి పెట్టుకుంటున్నాడు. అలాగే ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో అటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మంచి పోస్టింగ్ ఇస్తున్నాడు. అది ఎవరైతే ఉదాహరణకి మనం చూసుకుందాం, అనేక అంశాలు చూసుకుందాం. ఇటువంటిది ఒక సాధారణమైన ఉద్యోగే వీళ్ళకంటే బెటర్గా ఉన్నారు. ఐఆర్ఎస్ ఐఆమ్ యువర్ పర్సనల్ సెక్యూరిటీ అంటున్నారు ఐపీఎస్లు, ఐఆర్ఎస్ అంటున్నారు ఐఏఎస్లు. ఐఏఎస్లో మెజార్టీ ఇటువంటి విధానానికి వెళ్ళిపోయారు. కోర్టులు పిలిచి మొట్టికాయలు వేసి కోర్టులో నిలబెట్టి చదివించింది డీజీపీని, ఒక సెక్షన్ చదివించి ఆ సెక్షన్ అర్థం చెప్పని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక డీజీపీని నిలబెడితే సిగ్గురాల. జైలు శిక్ష వేస్తామంటే సిగ్గు రావట్లా. ఈ ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది? తప్పుడు విధానాలు అవలంబించే వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు? అది ఖచ్చితంగా చాలా కంప్లైంట్స్ చేశాం, వాటి మీద ఏం రియాక్షన్స్ వస్తాయి. ఉదాహరణకి చాలా అంశాలు, ఇది ఒకటే కాదండి. పోలింగ్ బూత్స్ అరేంజ్మెంట్ వాళ్ళకి నచ్చిన ప్లేసుల్లో పెట్టుకుంటారు. అలా పోలింగ్ పర్సనల్ని మొన్నటిదాకా టీచర్స్ని కూడా పెట్టడానికి వీలు లేదన్నారు. ఇప్పుడు పోలింగ్ పర్సనల్ సరిపోవట్లేదు, సచివాలయ సిబ్బంది టీచర్స్ డేటా కూడా తీసుకున్నారు. అంటే పోలింగ్ పర్సనల్ని మేనేజ్ చేసి పోలింగ్ స్టేషన్స్ మేనేజ్ చేసి ఓటర్ లిస్ట్ మేనేజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది ఒక ఇందాక చెప్పారు మన అనలిస్ట్ గారు, ఆయన ఏమంటున్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి, ఆ స్ఫూర్తితో వచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు. ఆ ఎన్నికలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైనది ఓటర్ లిస్టు. ఓటర్ లిస్టుతో పాటు ఓటర్ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ మొత్తం ముఖ్యం. ఆ ప్రక్రియనే అపహాస్యం చేస్తూ పెద్ద విగ్రహం పెట్టేశాం మేము, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామంటే
అసలు ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. అదే కాదు దళితుల మీద దాడుల విషయం కానీ, సంక్షేమ విషయాల్లో కానీ, అంటే ఒక్కటి కాదు రెండు కాదు, ఎన్నికలు అనేది రాజకీయ నాయకుడు ఎంత ముఖ్యమో. గతంలో ఏవిఎస్ రెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, తప్పు జరిగిందని ఆయన మీద యాక్షన్ తీసుకుంటే పెద్ద ఉద్యమమే చేశాడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రభుత్వం మీద. ప్రభుత్వం చేయమన్న పనులలో తల ఊపే రకం కాని ఆఫీసర్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. గతంలో ఐఏఎస్ చదివించాలి, లేకపోతే ఆల్ ఇండియా సర్వీస్కి ఎంపిక కాపాడాలంటే చాలా ఉత్సాహంగా సర్వీస్ చేద్దామని అనుకునేవాళ్ళు. ఈ రోజున ఏంటంటే డబ్బు సంపాదనకి అధికారానికి మడుగులు ఎత్తడానికి ఇది తప్పు అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పే ధైర్యం కూడా లేని వాతావరణం ఉన్నప్పుడు మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ తీసుకోని పరిస్థితులు ఉంటే, తనకు నచ్చితే యాక్షన్ తీసుకోరు, నచ్చకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాతావరణం ఉన్నప్పుడు పరిపాలకునే మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు చైతన్యవంతం కావాలి, పరిపాలకులను మార్చుకోవాలి. అందుకోసమే జనసేన అధ్యక్షుడు మా నాయకుడు కలిసి మార్పు కోసం ప్రజా పోరాటాన్ని పందాన్ని ఎంచుకున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఉపద్రవాలు ఇవన్నీ మీకు ఏంటి, అసలు ఏం చేస్తారు, ఇన్ని ఉపద్రవాలు ఎలా దాటుతారు? ఒకటండి విజయచంద్ర గారు, మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలు తిరుగుబాటు వచ్చింది అనుకోండి, ఇటువంటి ఎన్నో కొట్టుకుపోతారు. ఇందా చెప్పాను చూసారా చార్లెస్ డీబిగింగ్, అతను కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రజల తిరుగుబాటుతోటి. అలాగే మనం మాకున్న పరిధిలో ప్రజలను చైతన్యవంతం చేయడం, అసలు మీ ఓటు హక్కు ఉందో లేదా అని చెప్పేసి ఎక్కడెక్కడ వార్డు స్థాయిలో మా నాయకులతోటి, అంటే తెలుగుదేశం జనసేన నాయకులతోటి అక్కడ ఒకసారి చెక్ చేసుకోవడం, విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం. అదే సందర్భంలో మా నాయకులు పైన ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి, అదే సందర్భంలో ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్ ఇటువంటి వ్యక్తులు ఇందాక అన్నారు చూసారా, అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుని మళ్ళీ మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేకుండా డిస్క్వాలిఫై చేయడం లాంటి చేస్తే అప్పుడు కొంచెం భయం ఉంటుంది. దాని విషయంలో కూడా పార్లమెంట్ స్థాయి సంఘానికే లేకపోతేనేమో పార్లమెంట్ స్పీకర్ గారికి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలు చెప్పండి. చూసే వాళ్ళకి అసలు జనరల్ గా కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించేంత వరకు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గుర్తించట్లేదు. ఇవన్నీ ఇప్పుడు రకరకాల స్టేట్ ఎలక్షన్ ఎదురుగుండానే మనిషిని కనిపిస్తే ఇతను దొంగ ఓటర్, ఇతను ఓటర్ ఐడీలో తప్పు ఓటర్లు ఉన్నాయి. మొన్న పట్టభద్రుల ఎన్నిక అంటేనే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కూలి పరికర వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారని చెప్పి లైన్లో ఉన్నప్పుడే పట్టిస్తేనే చర్యలు తీసుకోలేదు. అని పోలీసు వారు అధికారులు అంటే ఒకటండి 2024 ఎన్నికల తర్వాత ఎలాగ అధికారం మారబోతుంది, మారితే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటనేది వాళ్ళ కదండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ పూట కాకపోతే ఏదో గడిపేసుకుందాం చూసుకున్నారు తర్వాత అనుకున్నారు. కానీ 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాగా జైలుకి వెళ్ళడం ఖాయము. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు, రాజకీయ నాయకులు, వాళ్ళందరూ జైలుకి పోవడం ఖాయం. వాళ్ళకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి 4-5 సంవత్సరాలుగా సహాయం చేసినటువంటి ఉన్నారు సరే అధికారులు, అసలు ఉడుగు చేశారు కొంతమంది పోలీసులు అయితే, అధికారులు అయితే, వాళ్ళందరూ కూడా జైలుకి పోవడం ఖాయం. గతంలో చూసాం, ఈ నమ్ముకున్న వాడు ఇందాక సురేష్ గారి పేరు ప్రస్తావించారు, అటువంటి వాళ్ళందరూ జైలు చెప్పు కూడా వెళ్తున్నారో అంతకు మించి వచ్చి 2024 తర్వాత అందరూ జైలుకి పోవడం ఖాయం అంటుంది. ఇవన్నీ ఒకటి ఈ రోజున రాజ్యాంగం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం అంటే ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోకపోతే రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో మనం ఉదాహరణ చూస్తున్నాం. ఇవాళ యోగి వేమన జయంతి, ఆయన పద్యం కూడా ఉంది కదండి, అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని ఎలా తొలగొట్టు చెప్పు తీరుడి కుక్క చెరుపు తీయబడినా అని చెప్పి ఒక ఉంది, పద్యం ఉంది. దానికి ఉదాహరణ ఇది ఈ ప్రభుత్వమే. ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఆయన ఏదో పెద్ద విగ్రహం, భారీ విగ్రహం కడుతున్నాడు. కానీ భారతదేశంలోకి వెళ్ళా అంబేద్కర్ గారి పేరు పలకడానికి కానీ ఆ విగ్రహాన్ని తాకడానికి కానీ ఎటువంటి అర్హత లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎవరైతే తను నమ్ముకుని ఈ అధికారం ఇచ్చారో ఆ దళితుల్ని, ఎస్సీని, బీసీలు వాళ్ళందరినీ కూడా అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కళ్యాణ్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి, శ్రవణ్ గారు కంక్లూడింగ్ 10 seconds తీసుకుందాం. మీ కంక్లూడింగ్ ప్లీజ్. మేడం, యాక్చువల్ గా మీరు ఇందాక శ్రవణ్ గారితో మాట్లాడుతూ అభ్యర్థులు నష్టపోతున్నారు అన్నారు మేడం. ఇక్కడ అభ్యర్థులు నష్టపోవడం కన్నా కూడా మొత్తం పౌర సభ్యులు నష్టపోతుంది మేడం. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు అధికారం ఎక్కి దొంగదారులో దొడ్డిదారులు అధికారం ఎక్కి మొత్తం పౌర సమాజాన్ని పరిపాలనని భ్రష్టు పట్టించేస్తున్నారు మేడం. అది చాలా ప్రమాదకరమైన విషయం. అంటే ఇక్కడ ప్రజలకి వాళ్ళ ఓటుకి వాల్యూ లేదు, వాళ్ళ నిర్ణయానికి అగౌరవం అవుతుంది, అభ్యర్థి పోతున్నాడు. రెండు మీరేది కరెక్టే. ఖచ్చితంగా మేడం. అంటే ఇది అభ్యర్థులు నష్టపోవడం కన్నా కూడా మొత్తం పౌర సమాజం నష్టపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న దుస్థితి ఎలా వచ్చిందంటే ఒక సామాన్య పౌరుడు తన ఆస్తుల్లో బంగారాన్నో డబ్బున్నో బ్యాంకులో లాకర్లో దాచుకున్నట్టు ఓటు హక్కును కూడా కాపాడుకోవాలని దృష్టి వచ్చింది మేడం. అంటే ఇంత మటుకు భారత ప్రజాస్వామ్యం స్వతంత్రం వచ్చిన తర్వాత గత 70 ఏళ్ళలో ఎప్పుడు ఇలా జరగలేదు మేడం. ఈ 4-5 ఏళ్ళలో జరిగింది. ప్రతిరోజు యాప్ లోకి వెళ్ళి మన ఓటు ఉందో చెక్ చేసుకుని
మేడం. లాకర్ లో ఏదన్నా పెట్టుకుని ఓపెన్ చేసుకుని ఇది మాది సేఫ్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ డిజి లాకర్ లాంటి ఏమైనా క్రియేట్ చేసి అది కూడా ఎడ్యుకేషన్ ఇచ్చి మీ ఓటు హక్కు మీరు తప్పితే ఎవరు దాన్ని చేంజ్ చేయలేరు ఆప్షన్ ఇస్తే తప్పితే ఈ ఓటు హక్కుని కాపాడుకునే పరిస్థితి మేడం. ఎందుకంటే ఇంటికి వచ్చి ఎప్పుడు ఏ వాలంటీర్ వచ్చి ఏ భయంతో బతకాల్సి వస్తుంది మేడం. ఇది సామాన్య ప్రజలు చాలా భయంతో ప్రతిసారి రోజుకు ఒకసారైనా ఓటు హక్కుని చెక్ చేసుకుంటారు మేడం. ఇది చాలా దురదృష్టకరమైన విషయం మేడం. రైట్. శ్రవణ్ గారు మీ కంక్లూడింగ్ 10 seconds. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాము, ఓపెన్ చేస్తున్నామని ఆర్భాటంగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాండి. మేము ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సమావేశం పెట్టి చర్చ జరిగితే ఆ రోజు బాయ్కాట్ చేశారు వీళ్ళు. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన విగ్రహం అండి ఇది. 125 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేక సెషన్ పెట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టి చర్చిస్తే ఆ రోజున బాయ్కాట్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే ఓటర్ లిస్టుకి అటువంటి వాళ్ళకి నైతిక హక్కు లేదు. అది ఒక పాయింట్. గతంలో ఉన్న ప్రాజెక్టుని ఇక్కడ మార్చి చేయటం అనేది హర్షించదగ్గ అంశమే. అన్నిసార్లు పెడతారంటే కాదంటారు కానీ నేనే చేసేసామని చెప్పడం అనేది ఎన్నికల ముందైతే డెఫినెట్ గా ఇలాంటి అన్ని ఉంటాయి. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, కుసింపుడి గారు, అలాగే కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. పనబాక లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే